అలాగే కూటమి మీద రేపు నెగిటివ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జగన్ పెద్దగా పనిచేయకపోయినా ఆల్టర్నేటివ్ జగన్ ఉంటాడు కాబట్టి జగన్ గెలుస్తాడు. అందుకని జగన్ని ఈ లోపల మ్యాక్సిమం కన్విక్షన్ ఇచ్చేసి జైల్లో పెట్టించాలనేది వీళ్ళ ప్లాన్. కానీ దానికి మోడీ రెడీగా లేడు ప్రస్తుతానికి. మళ్ళీ ఏమన్నా భవిష్యత్తులో ఉంటాడని తెలియదు. సో ఈ కాంటెక్స్లో వంశీ పరిస్థితి ఏంటంటే వైసీపీలో ఉండేవాళ్ళు ఇవాళ మ్యూజిక్ ఫేస్ చేయాలంటారు, ఫేస్ ద మ్యూజిక్ అంటారు. సో ఇది ఫేస్ చేయక తప్పదు, అంటే జైలుకి వెళ్ళాలి, ఇబ్బందులు పడాలి, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అది వంశీ వంతు వచ్చింది. వంశీ మీద ఎవరికి సింపతి కూడా లేదు. ఎందుకు లేదంటే గతంలో వంశీ అతి దారుణంగా భువనేశ్వర్ గురించి, తర్వాత లోకేష్ పుట్టుక గురించి ఇవన్నీ మాట్లాడింది చూశారు. ఆ తర్వాత ఎప్పుడో సారీ చెప్పాడు, కానీ అప్పుడే అసలు మాట్లాడడం ఫస్ట్ తప్పు, రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే సరిపోయింది, అది చేయలేదు. సో దానివల్ల చంద్రబాబు ఎప్పుడూ లేని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడడానికి కారణం ప్రధానంగా వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు. సో ఇప్పుడు అందువల్ల వంశీకి ఇవన్నీ జరుగుతున్నా కూడా వైసీపీలో కొంత కదలిక ఉండొచ్చు, కానీ అది కూడా జగన్ ఉన్నాడు కాబట్టి సాధారణ ప్రజల్లో వంశీని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఏం లేదు. ఇంకా వీడికి కావాలి అన్న ఇదే కనిపిస్తుంది. అది స్వయంకృత అపరాధం. ఎందుకంటే వీళ్ళు ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాం అన్నట్టుగా రెచ్చిపోతూ మాట్లాడే కల్చర్ ఈ మధ్య బాగా పెరిగింది. వ్యక్తిగతమైన దాడులు చేయడం. ఇప్పుడు కూడా వంశీ భార్యను పంకశ్రీ ఆమెను అలాగే మాట్లాడుతుంది తెలుగుదేశం వాళ్ళు. ఆమె కూడా మొన్న అదే మాట్లాడింది. కానీ ఆమె మీద కూడా సింపతి లేదు. ఎందుకంటే ఆమె భర్తని ఎందుకు కంట్రోల్ చేయలేదు, అప్పుడు ఒక స్త్రీని మాట్లాడుతుంటే నువ్వెందుకు అనలేదు అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి తేడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని వీళ్ళు ఇబ్బంది పెడతారు తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడంలో తెలుగుదేశానికి వైసీపీకి ఏ రకంగా తేడా లేదు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళు దాడులు కూడా చేసే బ్యాచ్. ఎందుకంటే లంపెన్ యూత్ ఉంటారు పవన్ కళ్యాణ్ దీంట్లో. సో అంటే ఓవరాల్గా రాజకీయాలన్నీ అధమ స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి ఇదా నడుస్తుంది. ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటి? వంశీ బెయిల్కి అప్లై చేశాడు. బెయిల్ అతనికి రావడం వెరీ డిఫికల్ట్ థింగ్. గురువారానికి పోస్ట్పోన్ చేశారు, కానీ బెయిల్ అయితే రాదనేది సర్కిల్లో వినిపిస్తున్న మాట. అందుకనే పోలీసులు కస్టడీకి అడిగారు. కస్టడీ పిటిషన్ కూడా విచారణ వాయిదా వేశారు, కానీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. కస్టడీకి అడగడానికి గ్రౌండ్స్ ఏంటంటే మేము దీన్ని సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి, క్రైమ్ని రికన్స్ట్రక్షన్ అంటారు కదా, రికన్స్ట్రక్ట్ చేయాలనేది అంటున్నారు. కానీ వంశీ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఆల్రెడీ సత్యవర్ధన్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు, పోలీసుల దగ్గరే, మళ్ళీ సీన్ రికన్స్ట్రక్షన్ అవసరం ఉంది అనేది అతను ఆర్గ్యుమెంటు. మరి ఎవరి ఆర్గ్యుమెంట్ని ఏం చేస్తారని చూడాలి. సో రెండోది ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా సెల్ఫ్ అఫిడవిట్ వేశాడు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నేను కిడ్నాప్ చేయలేదని. ఈ లోపల ఇద్దరు వీడియోలు కూడా రిలీజ్ చేసుకున్నారు. ఆ వీడియోల్లో కూడా ఒకరి మీద ఒకరు చేసుకోవడం, తర్వాత అతను ఇచ్చిన అఫిడవిట్ని, సత్యవర్ధన్ ఇచ్చిన అఫిడవిట్ని వీళ్ళు రిలీజ్ చేయడం, పోలీసులు సత్యవర్ధన్ తీసుకెళ్తా ఉండే వీడియో వీళ్ళు రిలీజ్ చేస్తే సత్యవర్ధన్ వంశీ లిఫ్ట్లో ఉన్న వీడియోని వీళ్ళు రిలీజ్ చేశారు. ఇలాగా ఇవన్నీ ఇప్పుడు మన ప్రజల రెండు రకాలు ఉంటాయి. ఒకటి, ఒక కేసుని లీగల్గా ఎలా చూస్తారు, పొలిటికల్గా ఎలా చూస్తారు అనేది. ఇప్పుడు ఏంటంటే మనకున్న ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ విషయం ఇవన్నీ కూడా చూస్తే లీగల్గా అనేది వీళ్ళకి సంబంధం లేదు. ముందు పబ్లిక్లో డ్యామేజ్, అందులో పిఏ కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. పిఏ కృష్ణారెడ్డి అంటే ఆయన పొలిటికల్ పిఏ కాదు, ఆయన కాలేజీలో జాబ్ చేస్తాడు. అర్లీ మార్నింగ్ 5:30-6కు వచ్చి 10-11 వరకు పనిచేసి వెళ్ళిపోతాడు. గత 30 ఏళ్ళుగా ఆయన, ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఆయన నమ్మిన మొంట్లాగా, సో నమ్మకస్తుడు కాబట్టి ఆయన పెట్టుకున్నాడు. ఆయన కూడా అర్లీ మార్నింగ్ వస్తాడు. రెండోది, అప్పటికే వివేకానంద రెడ్డి భార్యతో దూరంగా ఉంటున్నాడు, సౌభాగ్యమ్మ. ఆమె సునీత దగ్గర హైదరాబాద్లో ఉంటుంది. సునీత ఇక్కడ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. సో ఈ సెటప్లు ఏంటంటే అప్పటికే డబ్బులు కానీ అన్నీ కానీ కట్ చేసేసారు. ఆయనకి ఇచ్చకపోవరు కానీ ఏమి లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఆమె కొడుకు కూడా ఉన్నాడు. సో అందుకని వీళ్ళు ఎక్కడ ఆమెకి మొత్తం ఇచ్చేస్తాడని కంట్రోల్ చేశారు. సో ఇవన్నీ చూసుకునేది ఈ పిఏ కృష్ణారెడ్డి అన్నమాట. అందువల్ల పిఏ కృష్ణారెడ్డి ఎప్పుడు కూడా నిరంతరం ఇటు రాజశేఖర రెడ్డి, సునీత, సౌభాగ్యమ్మ టచ్లో ఉంటాడు. వీళ్ళ ఆజ్ఞల్ని, ఆర్డర్స్ని ఆయన అమలు చేస్తూ ఉంటాడు. ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్యకర్తలాగా పనిచేస్తున్నాడు పిఏ కృష్ణారెడ్డి. సో ఈ నేపథ్యంలో హత్య జరిగిన తర్వాత ఆయన్ని కూడా తీసుకెళ్లారు, ఆయన్ని కూడా కొట్టారు. దాని తర్వాత
ఫస్ట్ జగన్ సిట్ వేశాడు. ఫస్ట్ చంద్రబాబు ప్రభుత్వం ఉంది అప్పుడు హత్య జరిగినప్పుడు. మళ్ళీ జగన్ వచ్చాడు, 2 సీట్లు వచ్చాయి. దాని తర్వాత సునీత మొదటేమో చంద్రబాబే చంపించాడు అన్నట్టుగా మాట్లాడింది. దాని తర్వాత ఆమె యూటర్న్ తీసుకొని జగనే చంపించాడని రివర్స్లోకి వెళ్ళింది. ఈ లోపల జగన్ ఏమో చంద్రబాబు ఉన్నప్పుడేమో దాన్ని తనకు అనుకూలంగా పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి నారాసుర రక్త చరిత్ర పుస్తకం వేసి తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పి జగన్ దాన్ని ఉపయోగించుకున్నాడు. అది జగన్కు ఉపయోగపడింది కూడా. అప్పుడు సిబిఐ కూడా జగన్ ఇది చేశాడు. చంద్రబాబు ఏమో సిబిఐని బ్యాన్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో రాకుండా. సో ఈ నేపథ్యంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సిబిఐ విషయం మర్చిపోయాడు. దీని గురించి పట్టించుకోలేదు. అంటే పొలిటికల్గా తనకు ఉపయోగపడితే మాత్రమే జగన్ వాడుకున్నాడు. తన అధికారంలోకి వచ్చినాక ఈ కేసుని పట్టించుకోలేదు. దాని తర్వాత ఈమె రివర్స్ అయ్యి ఈమె ఒంటరి పోరాటం చేసింది, కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు సిబిఐకి ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్దు, ఇక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉందంటే దాన్ని తెలంగాణ హైకోర్టుకి కూడా మార్చేశారు. సో దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సిబిఐ రంగంలో దిగినాక సో ఇప్పటి వరకు ఏంటంటే దీంట్లో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు, అక్యూజ్డ్. ఎర్రగంగిరెడ్డి నెంబర్ 1 A1, తర్వాత సునీల్ యాదవ్ A3, ఉమాశంకర్ రెడ్డి A3, సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4. కానీ ఆ మధ్యకాలంలో దస్తగిరిని ముద్దాయి నుంచి సాక్షిగా మార్చేసింది. దాన్ని కౌంటర్ చేస్తూ మన అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. అది కోర్టులో ఉంది. హైకోర్టు అడిగింది సిబిఐ కోర్టుని, మీరు ఎలాగా ఒక ముద్దాయిని సాక్షిగా మారుస్తారు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని కూడా అడిగింది. అది కొంత ఇబ్బంది సిబిఐ కోర్టుకి. ఇది ఒకవేళ అయితే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. ఇది అవసరం కూడా. ఒక ముద్దాయి నేనే హత్య చేశాను ఒప్పుకొని ఎలా హత్య చేశాను చెప్తున్న ముద్దాయి అతను ఆ హత్యలో పాల్గొన్న ఇతరుల పేర్లు చెప్పినంత మాత్రాన ఇతను హంతకుడు కాకుండా పోతాడా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో మరి అది ఏం తేలుతుందని చూడాలి. సో 4వ వ్యక్తి దస్తగిరి, 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, 8 వైఎస్ అవినాష్ రెడ్డి. వీళ్ళు 8 మంది ఉన్నారు దీంట్లో. సో ఈ 8 మంది కాకుండా సాక్షులుగా దీంట్లో 100 మంది ఉన్నారు. ఇందులో ఈయన్ని ఫస్ట్ నిందితుడిగా పెట్టారు మన వివేక పిఏ కృష్ణారెడ్డిని. దాని తర్వాత ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది యాక్చువల్గా ఆయన, మార్నింగ్ ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఆయన ఫస్ట్ వెళ్ళింది ఆయనే. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ 5:30కి ఆయన వెళ్ళాడు. వెళ్తే మామూలుగా ఆ టైంకి లైట్లు ఆన్ అయి ఉంటాయి ముందుగా, ఎందుకంటే అర్లీగా లేస్తాడు వివేకానంద రెడ్డి. కానీ లైట్లు వెలగలేదు. ఒక్కోసారి లేటుగా వస్తే లైట్లు వెలగకుండా ఉంటాయి. బట్ ఆయన నన్ను ఎందుకు లేపలేదని కూడా తిడతాడు కాబట్టి ఈయనకి టెన్షన్ వచ్చింది. ఆయన లేపాలా లేదా అనేది డౌట్ వచ్చి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు. అమ్మ ఆయన లైట్లు అయితే లేవు, ఆయన నేను లేపాలా లేదంటే ఆయన కొంచెం రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడులే, కొద్దిగా ఆగని ఆమె చెప్పింది. దాంతో ఈయన అక్కడ పేపర్ చదువుకుంటున్నాడు. ఈ లోపల లక్ష్మమ్మ అనే వంట మనిషి, వాళ్ళ కొడుకు ప్రకాష్ వీళ్ళు వచ్చారు. సో ఇలాగా దాని తర్వాత రామయ్య అనే వాచ్మెన్ లేసి చూస్తారు. వీళ్ళు తలుపులు తడితే తీయట్లేదు. దాంతో వీళ్ళు ఎట్లా లోపలికి వెళ్ళాలి అని చెప్పి వెంటిలేటర్ ఇవన్నీ చూస్తున్నారు. ఈ లోపల రామయ్య సైడ్ డోర్లో నుంచి వెళ్ళి అది తీసే ఉంది, అటు నుంచి వెళ్ళి చూశాడు. ఆయన అరుచుకుంటూ వచ్చాడు. ఇలాగ ఆయన బాత్రూంలో రక్తంలో పడిపోయినాడు అందరూ చూశారు. ఇది జరిగింది బేసిక్గా. అంటే ఫస్ట్ వాళ్ళలో అట్లాగే ఆయన వివేకానంద రెడ్డి రాసిన లెటర్ కానీ ఆయన ఫోన్ కానీ ఆ ప్రకాష్ లక్ష్మమ్మ కొడుకు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఈయన వీళ్ళకి ఫోన్ చేశాడు, సునీత వాళ్ళకి. ఫస్ట్ ఇది జరగగానే సునీత వాళ్ళకి ఫోన్ చేశాడు, చెప్పాడు వీళ్ళు మేము బయలుదేరుతున్నాం అని చెప్పారు. ఆ తర్వాత లెటర్ దొరికింది, ఫోన్ దొరికింది అని ఫోన్ చేశాడు. ఆ లెటర్లో ఇలా ఉంది, ప్రసాద్ అనే డ్రైవర్ చంపినట్టుగా ఉంది అంత చెప్తే మేము ఆ లెటర్ పోలీసులకు ఇవ్వద్దు, ఫోన్ కూడా ఇవ్వద్దు, మేము వచ్చేవరకు ఆగండి అని వీళ్ళు చెప్పారు. సునీత, నర్రి, రాజశేఖర రెడ్డి. ఆయన ఆగాడు. దాని తర్వాత ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు, ఎందుకంటే ఆయన పిఏ కాబట్టి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇది జరిగిన అర్లీ మార్నింగ్. దీని తర్వాత ఏమైందంటే ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి ఐఓగా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా సిబిఐలో ఉన్నాడు. ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి తెలుగుదేశంతో కుమ్మక్కయి వైసీపీకి సంబంధించి ముఖ్యంగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని, దీంట్లో సాక్షుల్ని తీవ్రంగా హింసించి ఢిల్లీలో 30 రోజులు 20 రోజులు అక్రమంగా పెట్టుకొని హింసించిందనేది సిబిఐ మీద ఆరోపణలు వచ్చాయి. సునీల్ యాదవ్
కోర్టులో వేశాడు, సిబిఐ మీద నన్ను టార్చర్ చేశారని. ఎర్రగంగిరెడ్డి ఒక దాని ఏమంటే స్టింగ్ ఆపరేషన్లో నా వేళ్ళంతా వంగిపోయినాయి, ఇప్పటికి కూడా రావట్లేదు, మామూలు కొట్టలేదు వాళ్ళని ఆయన చెప్పాడు. అట్లాగే ఈయన కూడా వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి కూడా నన్ను తీవ్రంగా కొట్టారు, నా కొడుకుల ముందే నన్ను దారుణంగా ఈ రామ్ సింగ్ కొట్టాడు అని కూడా ఆయన చెప్పాడు. ఎందుకు కొట్టారంటే అప్రూవర్గా మారమని. అప్రూవర్గా మారి ఈ అవినాష్ రెడ్డి పేర్లు, వీళ్ళ పేర్లు